సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 10K. సో ఈ రోజు మన డే 2 గైస్. సో ఈ రోజు కూడా మీ ముందు ఎనలైసిస్ చేస్తా, మీ ముందు ట్రేడ్ అనేది తీసుకుంటా. సో వీడియో అనేది జాగ్రత్తగా చూడండి. నేను ఎట్లా ఎనలైసిస్ చేస్తున్నా అండ్ ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటా అండ్ ఎట్లా డిసిప్లిన్ ని ఫాలో అవుతున్నా, ప్రతి ఒక్కటి మీకు చూడనికైతే కనిపిస్తుంది గైస్, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ మన ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. అండ్ ఈ రోజు మన దగ్గర ఫండ్స్ అయితే చూసుకోవచ్చు బ్రో. 11,000 మీకు చూపిస్తా, చూసుకోండి ఎంత ఉంది. 11,140 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే మనము డే 1 లో మన ట్రేడ్ అనేది పాస్ అయిపోయి ఉండే, అందుకోసం మనకు ఇంకా 1100 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉన్నాం. ఎనీవేస్ గైస్, మన రూల్ బట్టి వన్ డే లో జస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నామంటే ఒక 1:2 రిస్క్ రివార్డ్ ని పెట్టుకొని దట్స్ ఇట్. ఇంకా మనము ఒక మంచి ట్రేడ్ తీసుకోవడమే మన పని. దాని తర్వాత మనం ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వడమే మన పని అన్నట్టు, సరేనా? సో ఈ రోజు కూడా మనం ఒక డిసిప్లిన్ లో అయితే ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. జాగ్రత్తగా చూడండి. మీ ముంగట్నే నేను ఎనలైసిస్ అనేవి చేస్తా, మీ ముంగట్నే నేను ట్రేడ్ అనేది తీసుకుంటా. సో ఇక్కడ నేను ఫాట్ కాయిన్ అయితే సెర్చ్ చేసుకుంటా బ్రో. ఫాట్ కాయిన్ లను ఎక్కువ చేస్తాం మనం గైస్, తెలిసిందే కదా. ఎందుకంటే మనకు ఫాట్ కాయిన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు బ్రోకరేజ్ అనేది చాలా తక్కువ తగులుతుందని ఫాట్ కాయిన్ లని మనం చేస్తుంటాం అన్నట్టు, సరేనా? సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే చూసుకోవచ్చు. 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే మార్కెట్ హయ్యర్ హైస్ లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని ఫాలింగ్ అయింది. దాని తర్వాత ఇది ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడనే చూసుకోండి, ఇదే లైన్ ని మాటికి ఇదే లైన్ ని ఒక సపోర్ట్ లాగా తీసుకుంది. సో ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. చూసుకోవచ్చు, పైకి వెళ్తుంది. దాని తర్వాత ఫాలింగ్ అయింది, దీన్ని బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ కొంచెం పైకి పోయి మళ్ళీ చిన్నగా ఫాలింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు పర్టికులర్లీ మనం ఏంటంటే ఈ జోన్ అయితే చూద్దాం. ఈ జోన్ లో ఏం నడుస్తుందో దాన్ని బట్టి మనం ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకుంటే చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఫాలింగ్ అనేది అవుతుంది అన్నట్టు, సరేనా? సో చూసుకోవచ్చు, మీరు క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది మనకు ఫాలింగ్ అయితే అవుతుంది. సో అందుకోసం మనం ఫాలింగ్ సైడే తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే బ్రో, ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ గైస్. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడే తీసుకోవాలి, సరేనా? సో ఇప్పుడు మనము 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఒకసారి చూసుకోవచ్చు, 15 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు కొంచెం అప్ ట్రెండ్ అయితే నడిచింది. దాని తర్వాత దీన్ని బ్రేక్ డౌన్ చేసేసింది. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు చిన్నగా అప్ ట్రెండ్ అయితే నడిచిండే. ఓకే, చూసుకోవచ్చు, అప్ ట్రెండ్ అయితే నడిచింది. దీన్ని ఈ క్యాండిల్ వచ్చి బ్రేక్ డౌన్ చేసింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం పైకి పోలి మళ్ళీ కొంచెం ఫాలింగ్ అనేది అవుతుంది, సరేనా? సో ఒకసారి మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. దాన్ని బట్టి ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం గైస్. ఓకే, సో 1 మినిట్ టైం 5 మినిట్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మినిట్ లో చూసుకుంటే చూసుకోవచ్చు, 5 మినిట్ లో కూడా మనకు ఫాలింగ్ అనేది అవుతుంది, సరేనా? బట్ ఇక్కడ కొంచెం చూసుకుంటే ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే మనకు చిన్నగా అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది అన్నట్టు మార్కెట్. చూసుకోవచ్చు, ఇందులో అయితే ఈ జోన్ లో అయితే హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ అప్ ట్రెండ్ అయితే వెళ్ళి నుండే మళ్ళీ దీన్ని కొంచెం బ్రేక్ చేసేసింది. ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తా. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ అప్ ట్రెండ్ అయితే పోయింది. దాని తర్వాత దీన్ని బ్రేక్ చేసేసింది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం ఫాలింగ్ అవుతుంది అన్నట్టు, సరేనా గైస్? అందుకోసం మనం ఇప్పుడు ఒకటి ప్లాన్ చేద్దాం, ఫాలింగ్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి అయితే ప్లాన్ చేద్దాం. ఎప్పుడైనా సరే మనం ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయాలి బ్రో మంచిగా, సరేనా? ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడమే మన పని అన్నట్టు. సో దీన్ని తీసేస్తా, దీన్ని కూడా నేను డిలీట్ చేసేస్తా, సరేనా? సో ఇక్కడ చూసుకుంటే పర్టికులర్లీ ఇగో చూసుకోవచ్చు, ఫాలింగ్ ట్రెండ్ అనేది నడుస్తుంది అన్నట్టు గైస్. ఓకే, చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఫాలింగ్ ట్రెండ్ అనేది నడుస్తుంది. దీన్ని నేను ఏం చేస్తా అంటే క్లోన్ చేసుకుంటా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్లోన్ చేసుకుంటున్నాను, సరేనా? చూసుకోవచ్చు, ఓకే, ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫాలింగ్ సైడ్ ట్రేడ్ తీసుకోనికైతే ట్రై చేస్తా బ్రదర్స్, సరేనా? సో మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటదంటే సింపుల్ గా దీనిపైన అయితే స్టాప్ లాస్ పెట్టుకుందాం. మనం దీనిపైన ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇది చాలా చిన్న స్టాప్ లాస్ అయిపోతుంది ఈ రోజు. ఓకే, ఎందుకంటే ప్రీవియస్లీ ఇదే మనకు ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకుంది కాబట్టి ఇక్కడ నేను స్టాప్ లాస్ లాగా పెట్టుకుంటా, సరేనా? ఇక్కడ లేదా ఇక్కడ పెట్టుకున్నా ఓకే, బట్ చాలా పెద్దగా అయిపోతుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర నేను పెట్టుకుంటా, సరేనా? ఈ పాయింట్ దగ్గర పెట్టుకుందాం. చూసుకోవచ్చు, ఫాలింగ్ అవుతుంది బాగానే. 65.92 దగ్గర మనము పెట్టుకుందాం, సరేనా? 65.92 మన రూల్ బట్టి ఇక్కడ సేల్ షార్ట్ చేసుకుని మన రూల్ బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాఫిట్ లాస్ ఎంత ఉండే, ఒక నిమిషం, ఎంత ఉండే 60 ఇక్కడ కదా మనది. ఇక్కడ అంటే ఇగో ఇక్కడ ఉంటుండే మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుందాం మనం, సరేనా? దీనిపైన 65.95 దగ్గర పెట్టుకుందాం, సరేనా? ప్రాఫిట్ లాస్ మన ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి మనం ఫాలింగ్ సైడ్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం 0.6595, సరేనా? సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 0.6557, ఇక్కడ 0.6557, సరేనా? 20x లావరేజ్ తోని ఒకసారి 1000 లాట్స్ టైప్ చేసుకుందాం. 1000 లాట్స్ అంటే $3 మనకు లాస్ కనిపిస్తుంది. సో కొంచెం ఎంచుకుందాం మనము 1500 లాట్స్. ఇగో $5 మనకు మన రిస్క్ బట్టి అంటే 1400 లాట్స్ అనేవి తీసుకుందాం గైస్, సరేనా? 1400 లాట్స్ అనేవి చాలా ఫాలింగ్ అవుతుంది, చూసుకోవచ్చు, చాలా ఎక్కువనే ఫాలింగ్ అవుతుంది, సరేనా? సో ఇక్కడ ఏం చేస్తా, 1400 లాట్స్ అనేవి తీసుకుంటా. బెస్ట్ బిట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 50, సరేనా? ఇక్కడైతే పెట్టుకుంటున్నా. సింపుల్ గా ప్లేస్ సేల్ ఆర్డర్ అనేది చేసేసిన గైస్. ఓకే, చూసుకోవచ్చు, మన ఆర్డర్ కూడా ప్లేస్ అనేది అయిపోయింది
బ్రదర్స్ ఇక్కడ సింపుల్ గా. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుందాం. దాని తర్వాత మనం ట్రేడ్ తీసుకొని ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే మనం 65.95 దగ్గర. ఇగో ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, 65.92 దగ్గర స్టాప్ లాస్ 0.6592 దగ్గర మన స్టాప్ లాస్ దగ్గర $5. ఓకే, దీన్ని బట్టి మనము ఏం చేద్దామంటే ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకున్నాం 1:2 లాగా. సరేనా ట్రేడర్స్, ఇంకా మనం ట్రేడ్ తీసుకున్నామంటే ఇక ఒక ట్రేడ్ తీసుకున్నామంటే వెయిట్ చేయాల్సింది ఇక మనం. దట్స్ ఇట్. ఇగో 1:2. ఓకే, ఎక్కడ వస్తుంది 64.69 దగ్గర వస్తుంది. 64.69 0.6469 దగ్గర $11 టార్గెట్, $5 స్టాప్ లాస్. కొంచెం ఈరోజు స్టాప్ లాస్ మనకు పెద్దగానే ఉంది, టార్గెట్ కూడా పెద్దగానే ఉంది చిన్నగా మనకు. సరే ఎనీవేస్ అటు ఇటు అవుతుంటది అన్నట్టు, కొంచెం ఒక 100-50 రూపీస్. ఓకేనా, సో దట్స్ ఇట్ ట్రేడర్స్. ఇంకా మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. ట్రేడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను తీసుకోవడానికి రీజన్ ఏందో, ఇక్కడ ఫాలింగ్ సైడ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తీసుకున్నాం అన్నట్టు. ఇక మనం ఒక ట్రేడ్ తీసుకున్నామంటే దట్స్ ఇట్, ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ రోజు మనకు స్టాప్ లాస్ అన్న అంటే స్టాప్ లాస్ అన్న హిట్ గానీ టార్గెట్ అన్న హిట్ గానీ గైస్, నో ప్రాబ్లం. సరేనా, మన పని ఏంది, మనం ఒక ట్రేడ్ తీసుకొని వెయిట్ చేయడమే మన పని. ఓకే, చూస్తుండండి. ఒకవేళ ఇప్పుడు మార్కెట్ 1:1 దాకా కూడా ఫాలింగ్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా 1:1 వరకు వచ్చినా సరే నేను నా స్టాప్ లాస్ ని ట్రిల్లింగ్ అనేది చెయ్య. ఎందుకంటే మన ప్లానింగ్ లో ట్రిల్లింగ్ అనేది లేదు కదా బ్రో. మన ప్లానింగ్ లో ట్రిల్లింగ్ అనేది ఉంటే మనం ట్రిల్ కూడా చేసుకోవచ్చు. ట్రిల్ చేసుకుంటే కూడా చాలా సేఫ్ సైడ్ ఉంటాం అన్నట్టు. ఓకేనా, ట్రిల్ చేసుకుంటే కూడా సేఫ్ సైడ్ అనేది ఉంటాం. బట్ మన ప్లానింగ్ లో అయితే ట్రిల్లింగ్ లేదు. అయితే స్టాప్ లాస్ అన్న హిట్ కావాలి, లేదంటే టార్గెట్ అన్న హిట్ కావాలి. ఓకే, మనది ఇదే ఛాలెంజ్ అన్నట్టు. సరేనా, ఓకే. సో చూస్తున్నాం ఇంకా మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఈరోజు స్టాప్ లాస్ హిట్ చేస్తుందా, టార్గెట్ హిట్ చేస్తుందా మీకు చూపిస్తా. చూసుకోవచ్చు $1 మనకు చిన్నగా ప్రాఫిట్ కూడా అవుతుంది. చూస్తుండండి, నేను మీకు అప్డేట్ చేస్తా గైస్. ఓకే, చూస్తుండండి. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మన స్టాప్ లాస్ సైడ్ అయితే వెళ్తుంది బ్రో ఇక్కడైతే మార్కెట్ అనేది. బట్ గైస్ ఇక్కడ స్టాప్ లాస్ సైడ్ వెళ్తుంది కదా, ఇక్కడ లాస్ అవుతుంది కదా అని మనం అస్సలు ఎగ్జిట్ అవ్వద్దు చెప్తున్నా. సరేనా, సో నో ప్రాబ్లం గైస్, స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం. మన ప్లాన్ ఏంది, మనం ఒక డిసిప్లిన్ లో ఉండడమే మన ప్రాబ్లం. చూసుకోవచ్చు ఇక్కడైతే వేగంగా అయితే వెళ్తుంది. బట్ ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో ఒకవేళ దీనికి బ్రేక్ చేస్తే ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఈ రోజు. సరే నో ప్రాబ్లం. ఈ రోజు ఒకవేళ హిట్ కూడా అయింది అనుకోండి బ్రో, $5 లాస్ అవుతుంది, $5 to $6 లాస్ అవుతుంది అన్నట్టు. నాకు లాస్ అయితే $5 అట్లా తీసుకుంటాం, ప్రాఫిట్ వస్తే $10 $11 అట్లా తీసుకుంటాం అన్నట్టు. ఇట్లనే మనకు గైస్ మీరు 10 days ఇట్లనే ఒక 10 బ్యాచ్ లాగా పెట్టుకోండి. 10 ట్రేడ్స్ లో మీకు ఒక 5 ట్రేడ్స్ పాస్ అయ్యి 5 ట్రేడ్స్ లాస్ కూడా అయినాయి అనుకోండి, మీకు అయినా సరే డెఫినెట్లీగా ఒక 20-30% రిటర్న్స్ అనేవి వస్తాయి ట్రేడర్స్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది, మీరు జాగ్రత్తగా చెయ్యండి, డెఫినెట్లీగా రిటర్న్స్ అనేవి వెళ్తాయి. మీరు ఒక ప్లానింగ్ పెట్టుకున్నారంటే ఇంకా దాన్ని ఫాలో అయిపోండి. దట్స్ ఇట్ గైస్. సరేనా, చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫాలింగ్ అవుతుంది, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే వేస్ట్ గా ఇప్పుడు మిస్ అవుతుండే అన్నట్టు. అర్థమవుతుంది కదా. అట్లా మన పని ఏంటంటే జస్ట్ మన చేతిలో ఏముంటదంటే ఒక ట్రేడ్ తీసుకోవడం, ఒక మంచి అనలైజ్ చేసి ఒక కరెక్ట్ ట్రేడ్ తీసుకోవడమే మన పని. ఒకవేళ అది స్టాప్ లాస్ హిట్ చేసింది అనుకోండి, నో ఇష్యూ గైస్. సరేనా, చూస్తుండండి, మీకు అప్డేట్ చేస్తా. స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా అప్డేట్ చేస్తా, చూస్తుండండి. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మనది ఈ రెసిస్టెన్స్ ఒక జోన్ అనేది ఉండే కదా బ్రో, దీన్ని కూడా బ్రేక్ చేసింది బ్రో, చూసుకోవచ్చు మీరు. సరేనా, సో అయినా సరే నేను ఎగ్జిట్ అనేది అవ్వ బ్రో. అయితే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఎగ్జిట్ అవ్వాలి, లేదంటే టార్గెట్ హిట్ అయ్యే ఎగ్జిట్ అవ్వాలన్నట్టు. దట్స్ ఇట్. సరేనా, మధ్యలో ఎగ్జిట్ అయితే ఏంటంటే మనం నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటి మూమెంట్ వస్తే నెక్స్ట్ టైం కూడా మనం ఎగ్జిట్ అయితేనే ఉంటాం అన్నట్టు. సరేనా, సో అంటే మన సైకాలజీ చేంజ్ అయిపోతుంది అన్నట్టు ట్రేడర్స్. అందుకోసమే మనము ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే బ్రో, మీలో ఒక డిసిప్లిన్ తీసుకురావడం, మీకు ప్రాక్టికల్లీ కళ్ళ ముంగట చేసి చూపించడమే మన పని. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ రోజు మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది బ్రదర్స్. సరేనా, బట్ నో ఇష్యూ గైస్. సో మనం ట్రేడ్ కూడా ఎట్లా తీసుకున్నాం, కరెక్ట్ మన ఎనాలిసిస్ చేసే తీసుకున్నాం. చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ దీని రెసిస్టెన్స్ లాగానే తీసుకుంది, బట్ ఇక్కడ నుంచి బ్రేక్ చేసేసింది అన్నట్టు. ఓకేనా, సో నో ప్రాబ్లం. మనము ఈ రోజు ఏంది, మనం అనుకున్నట్టు మనం ఒక డిసిప్లిన్ అయితే ఉండి ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఇట్స్ గుడ్ గైస్, దట్స్ ఇట్. సరేనా, సో ఇంకా ఒక రోజు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది, ఒక్కొక్కసారి టార్గెట్ కూడా వస్తుంది. మనకు ప్రతిసారి ప్రాఫిట్స్ రావాలి, ప్రతిసారి టార్గెట్ రావాలంటే కాదు ట్రేడర్స్. సరేనా, సో మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలన్నట్టు, స్టాప్ లాసెస్ ను కూడా యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటంటే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనం చిన్న స్టాప్ లాస్ మార్కెట్ కి ఇచ్చేస్తాం, పెద్దగా వస్తే మనం తీసుకుంటాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఇట్లా ఒక డిసిప్లిన్ లో అయితే చెయ్యండి మీరు. ఎట్ ది ఎండ్ మీరు ఒక రిటర్న్స్ అనేవి తీస్తారు, ఒక 30% 20%. సరేనా, ఓకే గైస్, ఇక్కడైతే ఈ రోజు మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నో ఇష్యూ గైస్. ఓకే, సో ఈ రోజు మన ఫండ్స్ చూసుకుంటే చూసుకోవచ్చు 10,645 రూపీస్ అనేవి ఉన్నాయి.
ఉన్నాయి, అంటే ఇంకా 645 ఇంకా ఉన్నాయి మన దగ్గర. అర్థమవుతుంది కదా? ఓకే, సో మీరు కూడా ఈ విధంగా డిసిప్లిన్ అయితే ఉండండి బ్రో. చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ ఎగ్జాక్ట్లీ మన స్టాప్ లాస్ హిట్ చేసి ఫాలింగ్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఇప్పుడు నేను ఇంకొక రివెంజ్ ట్రేడింగ్ తీసుకుంటా అని కాదు, నేను ఇంకొక ట్రేడ్ అస్సలు తీసుకోను గైస్. అర్థమవుతుంది కదా? రివెంజ్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయొద్దు, దాంతోనే మనం ఎట్ ది ఎండ్ మనం లాస్ అవుతాం అన్నట్టు. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మీకు ఆర్డర్ హిస్టరీలో చూపిస్తా మనకు ఎంత లాస్ అయింది, ఎంత బ్రోకరేజ్ తగిలింది అనేది. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటే క్యాష్ ఫ్లో లో చూసుకుంటే ఈ రోజు మనకు చూసుకోవచ్చు ఎంత $5 మనకు లాస్ అయింది, $5.33 లాస్ అయింది. నిన్న $13 ప్రాఫిట్ అయిన ఉండే నిన్నటిది ఇది. ఓకేనా? ఓకే, సో ఇది దానికి ముందు తీసుకుని ఉండే $1 చిన్నది వదిలేయండి, జస్ట్ మన ఛాలెంజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఉండే. ఓకే, సో ఈ రోజు మనకు బ్రోకరేజ్ ఎంత తగిలిందంటే ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇగో ఎంత తగిలింది, 0.48 అంటే ఒక ₹30 ఎంత ఉంటది అన్నట్టు. దట్స్ ఇట్, అంతే. ఓకే, మీకు చూపిస్తా. ఇక్కడ మనము క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుందాం. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటే ₹85 ఉంటది గైస్ దీంట్లో, మనకు ఫిక్స్డ్ అన్నట్టు. మనకు దీంట్లో డెల్టా ఎక్స్చేంజ్ లో 85 ఫిక్స్, 0.48. ఓకే, ₹0.48 రైట్. చూసుకోవచ్చు ₹40 మనకు చిన్నగా బ్రోకరేజ్ అనేది తగిలింది అన్నట్టు గైస్. సరేనా? సో అందుకోసం చెప్తా, మీకు కూడా ఎప్పుడైనా మీరు చిన్న కాయిన్స్ లో చేసుకుంటే మీకు కొంచెం బ్రోకరేజ్ అనేది తక్కువ తగులుతుంది అన్నట్టు. నిన్న చూసుకోవచ్చు, నిన్న దానికి 35 ఇంకా తక్కువనే తగిలింది నిన్న దానికి. సరేనా? ఒక్కొక్కసారి ఈ రోజు మనము కొంచెం లాట్స్ ఎక్కువ తీసుకున్నాం కదా, 1400 లాట్స్ తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ తగిలింది. నిన్న నైట్ 900 లాట్స్ తీసుకుని అందుకోసం తక్కువ తగిలింది అన్నట్టు. సో ఓకే గైస్, ఎనీవేస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పైకి అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే అయిపోయింది అన్నట్టు, ఈ ఫాలింగ్ ట్రెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్పర్ ట్రెండ్ నడుస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా? ఇట్లనే మార్కెట్ అనేది మూవ్మెంట్ ఉంటది బ్రో. బట్ మనం ఏంటంటే మనం ఒక డిసిప్లిన్ లో ఉండడమే మన పని గైస్. మీరు డిసిప్లిన్ లో ఉంటేనే మీరు ఎట్ ది ఎండ్ ప్రాఫిట్స్ తీయచ్చు గైస్. ఓకే, మీరు డిసిప్లిన్ లో లేకుండా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేస్తే నేను గ్యారెంటీ ఇస్తున్నా, మీరు లక్షలు పెట్టి కూడా ఒక స్ట్రాటజీ తీసుకోండి ఎవరి దగ్గర అయినా సరే, వాళ్ళ స్ట్రాటజీ అయినా సరే మీరు ఎట్ ది ఎండ్ లాస్ ఉంటారు బ్రో. నేను గ్యారెంటీ ఇస్తున్నా మీకు. మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ ని ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఒక క్యాలిక్యులేషన్ తో చేస్తారో అప్పుడే మీరు ఎట్ ది ఎండ్ ఒక ప్రాఫిట్స్ అనేవి తీయచ్చు అన్నట్టు గైస్. సరేనా? సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతో చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. సరేనా గైస్? ఓకే, సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.